హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రెగ్యులర్గా వినే పదం అంటే మనము కంటిన్యూస్గా ఆన్లైన్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడల్లా రెగ్యులర్గా వినే పదం ఏంటంటే యాంటీవైరస్, యాంటీ మాల్వేరు, ట్రోజన్స్, వామ్స్, ప్లస్ ర్యాన్సమ్ వేరు, స్పైవేరు, యాడ్వేరు ఇలాంటి పదాలు రెగ్యులర్గా వింటూనే ఉంటాం అన్నమాట. మనం రీసెంట్గా కూడా చూసాము ర్యాన్సమ్ వేర్ అనే వైరస్ యొక్క అటాక్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎలా కుదిపేసిందో. ఈరోజు నేను మీకు అసలు యాంటీవైరస్ అంటే ఏమిటి, యాంటీవైరస్కి యాంటీ మాల్వేర్కి డిఫరెన్స్ ఏంటి, ఫ్రీ యాంటీవైరస్ బెటరా, పెయిడ్ యాంటీవైరస్ బెటరా అనేది ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. వైరస్ అంటే మనందరికీ తెలుసు అనమాట. మన బాడీలోకి ఏదన్నా వైరస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్గా ఉండే మన హెల్త్ కండిషన్ని డ్యామేజ్ చేసి ఏదో ఒక అన్హెల్తీని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే అది జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందంటే మన హెల్తీ కండిషన్ని చేంజ్ చేసి అన్హెల్తీ చేస్తుంది. అదే కంప్యూటర్ లాంగ్వేజ్లో కూడా ఏంటంటే వైరస్ అనేది ఏం చేస్తుందంటే హెల్తీ కండిషన్లో ఉండే కంప్యూటర్ని అంటే సాఫ్ట్వేర్ని ఆ వైరస్ అటాక్ అవ్వడం వల్ల అన్హెల్తీ కండిషన్కి తీసుకొని వెళ్తుంది అనమాట. కంప్యూటర్ వైరస్ అనేది ఏంటంటే అదొక ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రాంలో ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ని బట్టి మన కంప్యూటర్ ఏంటంటే విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే అన్నెసరీగా పాపప్స్ ఓపెన్ అవ్వడము, అన్నెసరీగా ఫైల్స్ ఓపెన్ అవ్వడము, అన్నెసరీగా బ్రౌజర్లో రకరకాల ట్యాబ్స్ ఓపెన్ అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు వైరస్ అంటే ఏం చేస్తాడంటే ఆ వైరస్ అనేది ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ తోటి ఒక ప్రోగ్రామ్ రాసుంటారు అనమాట. ఆ ప్రోగ్రామ్ వల్ల మన కంప్యూటర్ ఏంటంటే విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఓపెన్ చేయకుండానే కొన్ని ఫైల్స్ ఓపెన్ అయిపోవడము అని అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఇదేంటంటే యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్స్ కానీ వైరస్ని క్రియేట్ చేసేవాళ్ళు కానీ కొన్ని కమాండ్స్ని అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనమాట. అంటే యూజర్ యూజ్ చేయకుండానే ఫైల్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయేటట్టు కొన్ని కమాండ్స్ రన్ అయిపోయేటట్టు వైరస్ని ప్రోగ్రామ్ చేస్తుంటారు. అట్లా రాసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక సెట్ ఆఫ్ సిగ్నేచర్స్ ఉంటాయన్నమాట. సిగ్నేచర్ అంటే ఏంటంటే క్లుప్తంగా ఆ ఫైల్లో ఈ వైరస్ వెళ్ళి ఇలా ఎగ్జిక్యూట్ చేసి సడన్గా బ్రౌజర్లో ట్యాబ్స్ ఓపెన్ అయిపోవాలి, లేకుండా ఉంటే సిస్టమ్ క్రాష్ అయిపోవాలి. అట్లా ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఏదో ప్రోగ్రామ్ ద్వారా రాసుంటాడు అనమాట. దాన్నే వైరస్ అని అంటారు. ఇప్పుడు వైరస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. యాక్చువల్గా యాంటీవైరస్ అంటే ఏం చేస్తుందో తెలుసుకుందాం. యాంటీవైరస్ అంటే నథింగ్ బట్ వ్యాక్సినేషన్ అనమాట. మన బాడీలో చిన్నపిల్లలప్పుడు మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం కదా. వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే మన బాడీలో డెడ్ వైరస్ని ఇంక్లూడ్ చేయడం అంటే చనిపోయిన చికెన్ పాక్స్ వైరస్ని మన బాడీలోకి ఎంటర్ చేస్తారనమాట. అదే దాన్ని ఎంటర్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టము ఆ చికెన్ పాక్స్ వైరస్ ఎలా ఉంటుంది, దాన్ని వస్తే ఎలా మనం ఎదుర్కోవాలి అని మన వ్యాక్సినేషన్ మెథడ్ సిస్టమ్ ఎలా ఫాలో అవుతుందో అట్లానే యాంటీవైరస్లో కూడా ఏంటంటే మన కంప్యూటర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అటాక్ అయిన వైరస్ల ఇన్ఫర్మేషన్ అన్నీ ఇందాక నేను సిగ్నేచర్ ఫైల్స్ అని చెప్పాను కదా. ఆ సిగ్నేచర్ ఫైల్స్ ఒక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆ యాంటీవైరస్ ప్రోగ్రాంలో పెట్టుంటాం అనమాట. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే రన్ అయినప్పుడు ప్రతిసారి ఏదన్నా ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నా లేకుంటే మన సిస్టమ్ మీద అటాక్ చేస్తూ ఉన్నా ఆ ఎగ్జిస్టింగ్ డిక్షనరీ ఫైల్లోంచి అంటే ఈ సిగ్నేచర్ ఫైల్స్ అన్నిటినీ ఒకసారి రన్ చేసి చూస్తుంది అనమాట. ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్ తోటి ఏదన్నా మ్యాచ్ అవుతున్నాయా అని. ఒకవేళ ఏదన్నా వైరస్ మన కంప్యూటర్ని కానీ సడన్గా అటాక్ అయ్యిందంటే వెంటనే మన యాంటీవైరస్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే యాంటీవైరస్లు అన్నిటి సిగ్నేచర్లతోటి ఒకసారి కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసి అలాంటి ఫైల్ ఏదన్నా కానీ వెంటనే కనిపించిందంటే పలానా వైరస్ అటాక్ అయ్యింది, దానికి మనము ఇలాగా ఓవర్ అటాక్ ఇవ్వాలి అని చెప్పేసి వెంటనే ఆ వైరస్ని ఆఫ్ చేసేస్తుంది అనమాట. యాంటీవైరస్లు అన్నీ ఏం పనిచేస్తాయంటే ఆల్రెడీ ఉండే ఎగ్జిస్టింగ్ వైరస్ల ఇన్ఫర్మేషను తీసుకొని ఏదన్నా ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే వెంటనే ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తోటి ఉండే డేటా ఫైల్స్ అన్నిటిని కంపారిజన్ చేసి ఏదన్నా ఉంటే ఆ వైరస్ని అటాక్ కాకుండా ఆపేస్తుంది అనమాట. అది యాంటీవైరస్ చేసే పని. ఇప్పుడు యాంటీ మాల్వేర్ అంటే ఏంటో చూద్దాం. యాంటీవైరస్కి యాంటీ మాల్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే యాంటీవైరస్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు క్రియేట్ అయిన వైరస్లు అన్ని ఇన్ఫర్మేషన్ మన యాంటీవైరస్లో ఉంటుందన్నమాట.
కానీ యాంటీ మాల్వేర్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ వైరస్ల ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదనమాట. ట్రోజన్ను, వార్మ్స్, ప్లస్ ర్యాన్సమ్ వేరు, యాడ్వేరు, స్పైవేరు, కీ లాగర్సు ఇలాంటి వైరస్లే కాకుండా రకరకాల ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే వాటి ఇంటెన్షన్ కంప్యూటర్ని చెడగొట్టడం కాదు, అదేంటంటే మన డేటాని థెఫ్ట్ చేయడం అంటే దొంగలించడం, లేకుండా అంటే కీ లాగర్స్ అంటే యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ని తీసుకోవడం, అంటే ఇన్ఫర్మేషన్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండే మిగతా వాటిని కూడా మాల్వేర్ ఏం చేస్తుందంటే అవి అటాక్ కాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. యాంటీ మాల్వేర్ ఏంటంటే ప్రస్తుతానికి అంటే ఆన్లైన్ సెక్యూరిటీగా అంటే కరెంట్ అప్డేటెడ్ వర్షన్లో మాల్వేర్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే యాంటీవైరస్ లాగా మాల్వేర్లో కంప్లీట్ ఓల్డ్ డేటా కూడా ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యాంటీ మాల్వేర్ అంటే ఓన్లీ వైరసెసే కాకుండా మిగతా అన్ని రకాల థ్రెట్స్ని అది మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. అది యాంటీ మాల్వేర్ అంటే. ఇప్పుడు వచ్చే చాలా సాఫ్ట్వేర్లలో యాంటీ మాల్వేరు, యాంటీవైరస్ రెండు ఉంటాయన్నమాట. కానీ కొన్ని యాంటీవైరస్లు మాత్రమే ఇస్తాయి, కొన్ని యాంటీ మాల్వేర్ మాత్రమే పనిచేస్తుంటాయి. మన సిస్టంలో యాంటీవైరస్, యాంటీ మాల్వేరు రెండు ఉండాలా అంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రెండు కానీ యూజ్ చేసామంటే మన సిస్టమ్ కొద్దిగా స్లో అవుతుంది. లేదు రెండు అవసరం లేదు అనుకున్నాం అనుకోండి, యాంటీ మాల్వేర్ని కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు ఆన్లైన్లో యాంటీవైరస్ వచ్చి వీక్లీ వన్స్ ఒకసారి షెడ్యూల్ చేసి అంటే వీక్లీ వన్స్ యాంటీవైరస్ రన్ అవుతుంది అనమాట. రన్ అయ్యి ఏదన్నా వైరస్లు ఉంటే మనకి చెప్తుంది, దాన్ని మనం డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రీ యాంటీవైరస్కి పెయిడ్ యాంటీవైరస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఫ్రీ యాంటీవైరస్, పెయిడ్ యాంటీవైరస్ మధ్య పెద్ద తేడా ఏముండదు, రెండు ఒకటే విధంగా పనిచేస్తాయి. కానీ ఫ్రీ యాంటీవైరస్ ఏం చేస్తుందంటే ఫైల్స్ని అప్డేట్ చేయడానికి ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకుంటుంది. కానీ పెయిడ్ యాంటీవైరసెస్ ఏంటంటే వెంటనే అంటే వితిన్ అవర్స్ టైంలో వాళ్ళు వెంటనే ఫైల్స్ని అప్డేట్ చేస్తారు. ఏదైనా వైరస్ వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని ఫేస్ చేయడానికి రెడీ అవుతుంది అన్నమాట. అదే ఫ్రీ యాంటీవైరసెస్ ఏం చేస్తాయంటే కొద్దిగా లేట్ అవుతాయి అన్నమాట. అంటే ఫ్రీ వాళ్ళతో పోల్చుకుంటే పెయిడ్ కొద్దిగా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి, ఫ్రీ సర్వీసెస్ కొద్దిగా లేట్ వర్క్ చేస్తాయి అన్నమాట. అదే మీరు పర్సనల్గా కంప్యూటర్ని యూజ్ చేస్తారు, లేకుంటే హోమ్ పర్పస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఫ్రీ యాంటీవైరసే సరిపోతుంది. దానివల్ల మీకు పెద్దగా పెయిడ్ సర్వీసెస్ వల్ల ఉపయోగం ఉండదు. అదే మీరు బిజినెసెస్ ఏదైనా రన్ చేస్తున్నా, మీ కంప్యూటర్లో చాలా సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, రెగ్యులర్గా మీరు ఆన్లైన్లోనే వర్క్ చేస్తూ ఉంటారు, చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటివి అయినప్పుడు మాత్రం మీరు పెయిడ్ యాంటీవైరస్ సర్వీసెస్ని యూజ్ చేయడము చాలా వరకు మంచిదన్నమాట. చూశారు కదా, ఇప్పుడు యాంటీవైరస్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఫ్రీకి పెయిడ్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకున్నారు, యాంటీ మాల్వేర్ అంటే ఏదో తెలుసుకున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.